साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गोविंद हरे मुरारे हे ना
जनक राजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनक राजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कुण्डलाय तुलसी गुणमालिका। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। देवकी नंदन तुमको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजे काज। ఎంత శ్రద్ధగా చేస్తున్నారు అనేది, భక్తిగా చేస్తున్నారు, ఆర్భాటంగా చేస్తున్నారు అనేది ఎవరికి రాదు. ఎలా చేశాము అనేది ప్రధానమైన విషయం. కర్మ జరిగింది కాదు, మనస్సులో ఎటువంటి భావన ఉంది. అమ్మవారి దేవాలయం అంటే అమ్మవారు అంటే ఏంటి? ఆదిశక్తి, ప్రకృతి మాత. ప్రకృతి అంటే సహజంగా మీకు బయట గ్రీనరీను, సెలయేళ్ళు, సముద్రాలు అవి కాదు. సహజంగా ప్రకృతి అంటే అలా అంటారు. ప్రకృతి అంటే స్వభావం. అంటే మన స్వభావం ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలి. మానవ జన్మ రావడమే ఒక అద్భుతమైనటువంటి విషయం. దానిలో స్త్రీ జన్మ ఇంకా గొప్ప జన్మ. సహజంగా అంటారు పురుషుడికి గొప్ప జన్మ, స్త్రీకి కాదు. కానీ స్త్రీకి నిజానికి స్వతంత్రము అంటే మనందరికీ కలిపి స్వతంత్రం. అందరికీ కలిపి అంటే సామూహికం అనే విషయం అందరికీ తెలుస్తుంది. స్వేచ్ఛ అంటే కావాలి అంటారు. స్వేచ్ఛ ఐజీకొట్టు బరితెగింపుతనం అని చెప్తారు. ఆ పదాలు సహజంగా మనం మాట్లాడుతాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ అలా ఉంది. అప్పుడు ఏం చెయ్యాలి? స్త్రీకి నిజానికి, స్త్రీకి పురుషుడికి ఎంత తేడా ఉంది అంటే అనుభవించవచ్చు. అదే పురుషుడికి ఇంట్లో వాళ్ళందరినీ సమర్థించుకోవాలి, బయటికి వెళ్తే 100 మందికి సమాధానం చెప్పాలి, వాళ్ళందరి మన్ననలు పొందాలి. గౌరవం అంటే వాళ్ళు తెచ్చేది గౌరవం ఉంటుంది. స్త్రీకి ఇంట్లోనే. కాబట్టి ఎవరికి వీళ్ళందరినీ పోషణ బరువు బాధ్యతలు అన్ని పురుషుడి మీదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఉంది బరువు, ఎవరికి ఉంది బాధ్యత, ఎవరికి స్వేచ్ఛ కావాలి? బంధంలో ఉన్నది నిజానికి పురుషుడే, స్వేచ్ఛగా ఉన్నది స్త్రీనే, స్వతంత్రంగా ఉన్నది స్త్రీలే. కానీ ఏం పోగొట్టుకున్నామని ఏదో కావాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కాస్తంత కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తే కుటుంబం క్షేమంగా జరుగుతుంది. వచ్చిన సభ్యులందరికీ అయ్యో మీరందరూ వచ్చిన దానికి మాకు చాలా సంతోషమైతే ఉంది. ఆ సంతోషంలో మాటలు వస్తలేదు. మేము ఒకసారి కూడా చదివినలేదు, ఏమీ చేసిందిలే. గ్రూప్ జాయిన్ అయ్యి మేము మేడం దగ్గర అంతా ఎన్నో విషయాలు తెలుసుకుంటా ఉన్నాము, ఇంకా తెలుసుకుంటాను ఉన్నాము. అది చదువుతా ఉంటే ప్రతిసారి చదివినప్పుడు కొన్న 18వ అధ్యాయం అయినాక కొన్న చదివిన ప్రతిసారి చదివినప్పుడు నాకు బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది. మేడం ఒకసారి ఫోన్ చేసి నాకు ఇది బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది. నాకు ముగిసినాక యాల మేడం అంటే అది బాధ కాదమ్మా, సంతోషానికి వచ్చేది, నీకు అది వచ్చేట్టలేదు, నువ్వు అట్లే చేస్తావు, నువ్వు ఒప్పి అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయి అని చెప్పి ప్రయత్నం చేసే చెప్తా ఉంటాము. నారాయణం కూడా మేడం దగ్గర నేర్చుకుంటున్నాయి, చెప్పేకి ప్రయత్నం చేస్తా ఉంటాము. శివానందల ಅಷ್ಟೇ ಅದು ಸಾಧ್ಯ. ನಾವು ಹುಡುಕ್ತಾ ಹೋದ್ರೆ ಅದೇ ನಮಗೆ ಆ ಅರ್ಜಿ ಬೇಕು, ನನಗೊಂದು ಗುರು ಬೇಕು ಅಂತ. ಆ ಒಂದು ಅರ್ಜಿರುವಾಗ ಆ ಸಮಯ ಸರಿಯಾಗಿ ಬಂದಾಗ ಆ ಗುರುಗಳು ಅವರೇ ಬರ್ತಾರೆ. ಅದೇ ಥರ ನಮ್ಮ అలాగే వస్తుంది. మాకు నిన్నటి నుంచి అలాగే ఉంది. ఆ ఉత్సాహం ఇది అంతా అలాగే ఉంది. మీరందరూ ఇలా వచ్చినందుకు మీకు అందరికీ స్వాగతం కోసం ధన్యవాదాలు తెలుపుతున్నాను. గురువు గారి దగ్గర ఫస్ట్ మేము నేర్చుకున్నది ఏమంటే ఫస్ట్ స్టెప్ వచ్చి భగవద్గీత. భగవద్గీత నుంచి మేము కొంచెం అది నేర్చుకుంటూ వచ్చాము. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్లో కార్తీక మాసంలో విన్న శివానంద లహరిలో ఒక్కరోజు
మూడు ఆడియోలు విన్నాము. దాని గురించి భగవద్గీత కన్నా అందులో భక్తి జ్ఞానం అనేది ఎట్లా అనేది చాలా బాగా నేర్చుకున్నాను నేను. మనం సాధన ఎట్లా చేయాలా ఏమి అనేది గురుగారి ద్వారానే నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఎలా చెప్పినని ఇప్పటికీ సాధన చేస్తున్నాము. అయితే మనం ఎవరినైనా ఏమైనా అంటే చేస్తే అది మొదట భావించుకోవాలి. గురుగారు చెప్పారు, మొదట భావన అనేది రావాలి, ఆ తర్వాత సహజమైపోవాలి. అంటే మనం ఏమైనా అన్న ఈర్ష్యపడినా వితిన్ సెకండ్స్లో మనలో రావాలి, ఇది చేస్తున్నది తప్పు, అది తెలుసుకొని మళ్ళీ మనం ముందుకు పోవాలి అని ನಾలో జరిగిನ ಮಾರ್ಕ್ ಗುరించి మీతో చెప్తున్నాను. ಅಷ್ಟೇ ಇಂಥದ್ದೇ ಹೊತ್ತು ಬುಕ್ ಯಾವುದು ಒಂದಿದ್ದಲ್ಲ. ನಾವು ಆ್ಯಕ್ಚುಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಪೂಜೆ ಪುರಸ್ಕಾರ ಹೆಂಗಸರು ಕಡಿಮೆ, ಉಡುಪಿ ಕಡೆಯಲ್ಲಿ ಕಡಿಮೆ, ಇಲ್ಲಿನವ್ರು ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಕಡಿಮೆ. ಹಾಗಾಗಿ ನನಗೆ ಏನು ನಮ್ಮ ಅಮ್ಮನೂ ಮಾಡಿಲ್ಲ, ನಾನು ಮಾಡಿಲ್ಲ. ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, ಮುಸ್ಲಿಂ ಪೂಜೆ ತುಳಸಿ ಪೂಜೆ ಮಾಡ್ಬೋದು, ತುಳಸಿ ಮುಟ್ಟಾಗಿಲ್ಲ, ಬರೀ ನೀರು ಹಾಕೋದಷ್ಟೇ. ಹಾಗಾಗಿ ನನಗೆ ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಕಮಲಮ್ಮ ಹೇಳ್ತಾರೆ ಬಂದು ಭಗವದ್ಗೀತೆನ ಆಮೇಲೆ ಹೊಸದಿಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. ಇವ್ರು ಕರೆದೆ, ಇವ್ರು ಬನ್ನಿ ಅಂತ ನನಗೆ ಇವ್ರು ಹೇಳ್ತಿದ್ರು. దాని చెప్పి ఇంక అత్త మామ అంటే వాళ్ళంతా సంపాదించుకొని పోవలసింది. అట్లా టైంలో మనము ధైర్యంగా ఎట్లా అందరినీ ఒప్పించుకొని ముందుకు పోవాలా అనేదాన్ని వాళ్ళు చెప్తా ఉండింది మీనింగ్ తోటి నేను దాన్ని చాలా అలవడించుకున్నాను నా లైఫ్. యాక్చువల్లీ ఆమెకి ఎవరు ఏమన్నా చెప్పి నేను కరెక్ట్గా ఉన్నాక దాన్ని నేను సెకండ్ థాట్ చేయకుండా నా పాటకు నేను దాన్ని అలవడించుకొని పోతా ఉండేది అంతే. ఆమె కొనకి ఎవరు నేను తప్పు అని చెప్పింటారు, వాళ్ళు కొనకి లేదు కరెక్ట్గా చెప్పినావు అనేదాన్ని నేను వినింటాను. యాక్చువల్లీ మా ఇంట్లో చెప్పినదని నేను వినింటాను. అట్లా ధైర్యం అనేది నేను మేడం ఇంకా చాలా నేర్చేసాను. మెయిన్గా ప్రతి ఒక్క పని ఎట్లా చేయాలనేది ఒకటి చెప్పినారు. దాంట్లో వచ్చి కర్తవ్యము మనం చేస్తాము, ఆ కర్తవ్యంని ప్రీతితో చేయండి అని చెప్పినారు. ఆ ప్రీతి కర్తవ్యం అనేది నా లైఫ్ నేను అది ఏమో చేస్తా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రీతిగా చేసేది నేర్చుకోవడాను, అది భగవద్గీత ఇంకా నాకు ప్రీతి కర్తవ్యం అనేది డిఫరెన్స్ చేస్తే ఆమె ఇంకా వచ్చి గుర్తుండే నారాయణ మేడం కానీ నారాయణ చదవచ్చు, చదివితే మనకు ఆరోగ్యం ఉంటుంది. అది అంతే ఇంట్లో అందరికీ ఇప్పుడు చదువుతా ఉండేవాళ్ళకి అందరికీ ఆరోగ్యం కూడా మేము ఆడుకొని కూడా మేము డైలీ పారాయణంలో పాల్గొంటా ఉంటాము. హరి అమృతధారయా కృష్ణ సంప్లుతా ఇవ స్థిమితతాం దదో కృష్ణ తత్పురోగత ధరను కాచన కృష్ణ తత్కరాంబుజం సహజి గృహ్ణతి కృష్ణ నిర్విశంకితం ఘనపయోదరే కృష్ణ సన్నిధాయ స కులక సంవృత కృష్ణ కష్టుచి చిరం తవ విభోపరా కృష్ణ కోమలంబుజం నిరదలాంతరే కృష్ణ పర్యవేక్షయ దల సముద్గతం కృష్ణ ప్రాణమారుతం ప్రతినిరుందతి కృష్ణ వాణి హర్షులా అపగతత్రపా కృష్ణ కామి కామిని తవ ముఖాంబుజా కృష్ణ బోధచర్వితం ప్రతిగృహ్యత కృష్ణ వక్రపంకజే నిదదతి గతా కృష్ణ పూర్ణకామతాం వికరుణో వనే కృష్ణ సంవిహాయ మాం అపగతోసికా కృష్ణ త్వామి హరే మృదుచాంబరై కృష్ణ కల్పిశాసనే మృదున
सर्वमिदं मये राधे सूचिमान् भवान् गुरुपुरीपते कृष्ण पाहि मां गदा सर्वत्र गोविन्द नाम संकीर्तनं गोविन्द गोविन्द समावृतो बहुतरवत्समण्डलैः सते मनैः रमतीशते मनैः पुरञ्जितं त्रिभुवनपावनं व्रजः महर्षयः पशूर्विभो भवति समं कुमारकैः अगासुरो निरुणजगाय वर्तनीं भयानकः सपदि शयानकाकृतिः महाचलप्रतिमतनोर्गुणानिभा प्रसारितप्रदितमुखस्य कानने मुखोदरं विहरणकौतुकाग्रताः कुमारकाकिमपि विभूरते त्वयि प्रमादतः प्रविशति पन्नगोदरम् पतन्तनो पशुपकुले सवासके विदन्निदं त्वमपि विवेशितः प्रभो सुमुद्रं विशरणमाशुरक्षितुम् गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द देवी नीराजनं नीराजनं देवी नीराजनं श्रीचक्राङ्किते श्रीपीठनिलये राजराजिते राजीवलोचने श्रीचक्रा श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज